బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రికార్డులు తిరగరాస్తోంది ఓజీ. విడుదలకు ముందు విడుదల తర్వాత సరికొత్త రికార్డ్స్ అయితే ఓజీ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నార్త్ అమెరికాలో దుమ్ము లేపింది ఓజీ. ప్రీమియర్స్ లోనే 26 కోట్లను వసూలు చేసినట్లుగా అయితే మనకి ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఏ భారతీయ నటుడు అందుకుని కొత్త చరిత్రను ఓజీ పవన్ అందుకున్నాడు. ఓజీ దెబ్బకు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. ప్రీమియర్స్ షోలతో రికార్డులను కలెక్షన్స్ ను కొల్లగొడుతున్నాడు గ్యాంగ్స్టర్. ఓవర్సీస్ లో విడుదలైన ఈ సినిమా నార్త్ అమెరికాలోనే తొలి రోజున 26 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లుగా నిర్మాతలు సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఇండియన్ హీరోలకు ప్రీమియర్ షోలు ఇంత భారీ కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి అని కూడా అంటున్నారు. సినిమా విడుదలకు ముందు నుంచి యుఎస్ లో ఒక హై బజ్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. టీజర్స్, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో భారీగా అంచనాలు ఓజీ మీద మొదటి నుంచి కూడా ఏర్పడ్డాయి. ఫ్రీ బుకింగ్స్ జోరుగా సాగాయని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కలెక్షన్ల సునామీ కనిపిస్తోంది. ఈ మూవీ ఓవర్సీస్ లోనే ఇన్ని వసూళ్లు తొలి రోజున రాబడితే ఇక రానున్న కాలంలో కూడా అన్ని రికార్డులను బద్దలు కొడుతుందన్న అంచనాలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓవర్సీస్ ప్రీమియర్ లో 3 మిలియన్లు సాధించినట్లుగా కూడా నిర్మాణ సంస్థ ప్రకటించడంతో అందరి చూపు ఇక మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేస్తుందన్నది కూడా అంచనాలకు అందడం లేదని అంటున్నారు. దసరా సెలవుల సమయంలో ఓజీ మూవీ విడుదల కావడంతో మూవీ కలెక్షన్లను ఆపడం ఎవరి తరం కూడా కాదని అంటుంది టాలీవుడ్. అయితే ఒక అంచనానైతే వేస్తోంది. ఇక ఓపెనింగ్ డేకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే పవన్ రాబట్టగా తొలి రోజు 1050 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ మార్క్ అందుకుంటుందా లేదా అని తెలియాలంటే ఇంకా మనం కొన్ని గంటలు వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే పవన్ అభిమానులు చొక్కాలు దించేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలో రాత్రి నుంచి థియేటర్స్ వద్ద పండగ వాతావరణం కనిపిస్తుంది. ఒక వైబ్ నైతే క్రియేట్ చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక ఎక్స్పెక్టేషన్ తో అయితే అందరూ వెళ్లారు. ఫ్యాన్ బేస్డ్ మూవీగా కూడా చాలా మంది చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్స్ వద్ద రాత్రి నుంచి పిచ్చి హంగామా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో గ్యాంగ్స్టర్ పవన్ అదరగొట్టడంతో వారి ఆనందానికి ఇప్పుడు అవధులు లేకుండా పోయాయి. ఫుల్ మీల్స్ ఓజీ అని కూడా అంటున్నారు. 3 ఏళ్లుగా ఎదురు చూపులు ఫలించాయని కూడా ఇప్పుడు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. పవన్ ప్రపంచనం అయితే ఇక్కడ కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది ఓజీ మూవీ. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు కూడా 3 మిలియన్ ప్లస్ తొలి రోజే 150 కోట్లను కొల్లగొట్టినట్లుగా కూడా తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా ఓజీ మూవీ అదరగొడుతుందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కలెక్షన్ లో మోత మోగిస్తోందని కూడా అంటున్నారు. ఇవాళ థియేటర్లో రిలీజ్ అయిన ఓజీ సినిమా వసూళ్లలో సత్తా చాటుతుందని కూడా ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఇది అని కూడా చాలా మంది చెప్తున్నారు. ఓజీ డే 1 కలెక్షన్స్ చూస్తే భారీ అంచనాల మధ్య విడుదలైన గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఓజీ సినిమాకి ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా అద్భుతమైన స్పందన వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. గ్యాంగ్స్టర్ డ్రామాపై ఉన్న హైప్ తో సెప్టెంబర్ 25న ఉదయం 10:45 వరకు ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా 11.61 కోట్ల నెట్ వసూళ్ని సాధించని కూడా ఫిలిం ఇండస్ట్రీ ట్రాకర్ సర్కిల్స్ తెలిపింది. అలాగే సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ డే రికార్డులను బద్దలు కొట్టిందని కూడా చెప్తున్నారు. ముందుగా హరిహర వీరమలు సినిమా 67 కోట్లు గ్లోబల్ వసూలు చేసినట్లుగా కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నారు. మొత్తంగా 150 కోట్లు అయితే ఓజీ ఇప్పటికీ రాబట్టినట్లుగా కూడా తెలుస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ఓజీ సినిమా ఓపెనింగ్ డేకు ప్రపంచవ్యాప్తంగా కోట్లయితే వసూలు చేసినట్లుగా కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. సినిమా భారతదేశంలో తొలి రోజు అంచనా ప్రకారం 65 కోట్లు, విదేశాల్లో 33 కోట్ల గ్రాస్ వసూలు సాధించిందని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 150 కోట్ల మార్కును సులభంగా దాటుతుందని కూడా ఒక అంచనానైతే ప్రస్తుతం వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రపంచ బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ 5 అత్యధిక ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలవడానికి అవకాశం ఉందని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
నార్త్ అమెరికాలో ఓజీ ప్రీమియర్స్ గ్రాస్ కలెక్షన్ చూస్తే మనం 3 మిలియన్ ప్లస్ అని కూడా డివివి ఎంటర్టైన్మెంట్ అయితే ఇప్పటికే ప్రకటించింది. మరో విశేషం ఏంటంటే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఓజీ భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద 23 కోట్లకు పైగా అత్యధిక వసూళ్లు సాధించిందని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమాతో ఇమ్రాన్ హష్మీ తెలుగులో అడుగు పెట్టడం కూడా జరిగింది. ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్ ఈ మూవీలో అయితే ముఖ్య పాత్రల్లో నటించారని కూడా చెప్పుకోవచ్చు. ఫిలిం ట్రేడ్ విశ్లేషకుడు సుమిత్ కాదెల్ ఓజీకి 3.5 స్టార్ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే పవన్ ప్రభంజనం అయితే కనిపిస్తుందని ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. బాక్స్ ఆఫీస్ను ఓజీ మూవీ అయితే షేక్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. నార్త్ అమెరికాలో కూడా 3 మిలియన్ ప్లస్ అయితే దాటిందని కూడా కలెక్షన్స్ అయితే ఇప్పటికే చెప్తున్నారు. ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్తున్నారు.